ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కాస్తైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగ్. ఇంకా పిల్లలు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కదా. సండే అంటేనే స్పెషల్ డే. ఇంకా స్పెషల్గా ఏమైనా కుక్ చేసుకొని తినాలనిపిస్తుంది. అలాగే ఇంట్లో ఏం పనులు ఉన్నా కానీ మనకు సండే రోజు హాలిడే కాబట్టి ఆ రోజే గుర్తుకొస్తాయి. అలాగే ఈ వ్లాగ్ లో క్లీనింగ్, బేకింగ్, పిల్లలకి ఇష్టమైన స్పెషల్ నేను ఏం కుక్ చేసి పెట్టాను మీతో షేర్ చేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సండే అయినా మండే అయినా ఏ డే అయినా స్పెషల్ డే అయినా మనకైతే మార్నింగ్ హాట్ వాటర్ అయితే కంపల్సరీ. ఇంకా హాట్ వాటర్ కాచి అయితే ఫ్లాస్క్ లో పోద్దామని హాట్ వాటర్ అయితే స్టవ్ మీద పెట్టాను. ఇంకా హాట్ వాటర్ కాగేలేపు ఖాళీగా ఎందుకులే అని ఇంక ఇక్కడ వచ్చేసి గిన్నెలు సర్దుతున్నాను. నాకైతే గిన్నెల స్టాండ్లు అయితే 2 ఉంటాయండి. గిన్నెలను అయితే నేను కంపల్సరీ ఆరితేనే సర్దుతానండి, లేకపోతే అసలు సర్దను, స్టాండ్ లోనే ఉంచుతాను. అందుకే నాకు 2 పెద్ద స్టాండ్స్ ఉన్నాయి, ఒక చిన్న స్టాండ్ కూడా ఉంది. రేర్ గా అయితే చిన్న స్టాండ్ యూజ్ చేస్తాను. ఇంకా నేను స్టాండ్ లోనే ఉంచుతాను ఆరే వరకు. మనం తడిగా ఉండి సర్దుకున్నాం అనుకోండి, వాటికి రస్ట్ లాగా పడుతుంది, స్మెల్ కూడా వస్తాయి అన్నమాట గిన్నెలు. కొంతమంది తడి గిన్నెల్ని క్లాత్ తో తుడిచేసి సర్దుతారండి, అలా కూడా సర్దకూడదు. మనం ఎంత తుడిచినా గానీ కాస్త అయినా చెమ్మ ఉంటుంది, దానికి మన కంటికి కనపడని వామ్స్, బ్యాక్టీరియా అయితే ఫామ్ అవుతాయి. అలా అసలు అయితే కబోర్డ్స్ లో సర్దకూడదు. ఇంక ఇక్కడ వచ్చి మా పాప అయితే ఇక చిన్న బకెట్ లో వాటర్ తీసుకొని అందులో కొంచెం లైజాల్ వేసుకొని అయితే ఇంకా విండోస్ అయితే క్లీన్ చేస్తుంది. ఇంకా సండే రోజు కదా, వీక్లీ అయితే కంపల్సరీగా మా పిల్లలు అయితే విండోస్ క్లీన్ చేస్తారు. అయితే ఒక విషయం అయితే చెప్తున్నానండి, పిల్లలతో అయితే ఇలా ఇంటి పనులు చేయించాలి. నిజంగా మనం పిల్లల్ని ప్రేమిస్తున్నట్లయితే వాళ్ళకైతే ఇంటి పనులు తరచుగా చెప్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తాయి అనమాట. కొన్ని పనులు రావని డల్ అయిపోతారు, కొన్ని పనులు తప్పించుకోవాలని చూస్తారు. అయినా మనం వదలకూడదండి. ఎందుకంటే ఇప్పుడు వదిలేస్తే ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి అలవాటు కాదనమాట. ఖచ్చితంగా మీరు చెయ్యాలి, మీకు బాగా వస్తది, మీరు బెటర్ గా చేస్తారు. వాళ్ళని ఏదో ఒక విధంగా మనం పొగుడుతూ అయితే చేపించాలి. మెల్లమెల్లగా వాళ్ళకే అలవాటు అవుతుంది. మా హస్బెండ్ అయితే మమ్మీ చూడు ఎలా కష్టపడుతుందో, సండే రోజైనా మమ్మీ హెల్ప్ చేయకపోతే ఎలా అమ్మా, ఒకతే ఎలా చేసుకుంటుంది అని చెప్తూ ఉంటారు. పిల్లలైతే మనసుకి ఎక్కడొకక్కడ వాళ్ళకి అనిపిస్తుంది, మమ్మీ కష్టపడుతుంది కదా, అవును మేము హెల్ప్ చేయాలని. అలాగే మా హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మనసుకి ఎక్కడో అనిపించి నాకైతే రెగ్యులర్ గా ఇలా ఏది చెప్పినా గానీ వాళ్ళు హెల్ప్ చేస్తారండి. నా వెయిట్ లాస్ లో ఇక నైట్ పడుకునే ముందు పెద్ద గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగుతాను అన్నాను కదా, ఇంకా బెడ్ పక్కన ఇంకా తాగిన తర్వాత గ్లాస్ అక్కడే ఉంది. ఇంకా నేనైతే వాళ్ళు క్లీనింగ్ చేస్తున్నారు కదా, అప్పుడప్పుడు అటు సైడ్ వెళ్ళి ఎలా క్లీన్ చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తూ ఇంకా కిచెన్ లో అయితే కర్రీకి అయితే రెడీ చేసుకుంటున్నానండి. మా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ లోకి నాటుకోడి చపాతీ చేయమన్నారండి. ఇంకా మా హస్బెండ్ కూడా ఇష్టము, నాకు కూడా ఇష్టం అనమాట. ఇంకా నేను నాటుకోడి గ్రేవీ కోసం అయితే ఒక చిన్న జార్ లో ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్, అలాగే కొంచెం జీడిపప్పు వేసి కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ హాట్ వాటర్ తాగిన తర్వాత డీటాక్స్ డ్రింక్ తాగుతాం కదా, డీటాక్స్ డ్రింక్ అయితే ఈ రోజు జీరా వాటర్ పెట్టానండి. మా బాబుకి, నాకు, మా హస్బెండ్ కోసం అయితే పెట్టాను. ఇక మార్నింగ్ జీరా వాటర్ తాగితే ఈ రోజు నాన్ వెజ్ కదా, మనకి డైజెషన్ బాగుంటుంది. ఏమైనా బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్నా గానీ ఈ జీరా వాటర్ అయితే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. వెయిట్ లాస్ లో అయితే వన్ ఆఫ్ ద డ్రింక్ ఈ జీరా వాటర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి ఫ్యాట్ లాస్ కూడా అవుతుందండి. మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ షేర్ చేస్తూ ఉన్నాను. ఈ మనం కాఫీ టీలు మానేసి ఈ జీరా, సినమిన్, వాము ఇలాంటి వాటర్, మేథీ సీడ్స్ ఇలాంటి వాటర్ యాడ్ చేసుకుంటే మనకి చాలా డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ మంచిగా ఫ్యాట్ లాస్ అవుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇలాంటి డ్రింక్స్ అని మన హెల్త్ కి అయితే చాలా మంచిదండి. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. కాఫీ టీలు అయితే మానేయండి, ఎప్పుడైనా అకేషనల్ గా తీసుకోండి, ఏం కాదు. మన ఆరోగ్యానికి మించింది ఏముందండి, ఏమీ లేదు. ఆరోగ్యమే ముందు, ఆ తర్వాత ఏదైనా. అసలు కొంచెం ఆరోగ్యం బాగోకపోతే పిల్లలు స్కూల్ కి వెళ్ళలేరు, ఇంట్లో ఆడవాళ్ళు వంట చేయలేరు, అలాగే మన ఇంట్లో ఉన్న మగవాళ్ళు అయితే ఆఫీస్ కి వెళ్ళలేరు. ఇంకా మన హెల్త్ బాగోకపోతే ఏ పని ముందుకెళ్ళదు. అందుకే ఈ హెల్దీ రొటీన్ అయితే మీరు కంపల్సరీగా చేంజ్ చేసుకోండి, మీకే మంచిది. అలాగే ఇక్కడైతే జీరా వాటర్ కాగాయి, ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకొని మూత పెట్టుకొని వేడివేడిగా తీసుకుంటే చాలా మంచిది. డైరెక్ట్ గా తీసుకోలేని వాళ్ళు ఒక స్పూన్ హనీ గానీ, ఒక స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. జీరా వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత లెమన్ జ్యూస్ గానీ, హనీ గానీ యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోకూడదు. ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్ లో చేస్తున్న చపాతీ గానీ, నాటుకోడి కర్రీ గానీ అందరికి తెలిసిన కర్రీయే కదా. అందుకే మన సబ్స్క్రైబర్స్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారండి. వాటికైతే ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఒక సిస్టర్ అడిగారు, మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి ఈ హెల్దీ రొటీన్ ఎలా అలవాటు చేశారు, మా ఫ్యామిలీకి కూడా ఎలా హెల్దీ రొటీన్ అలవాటు చేయాలని ఉందండి, ఏమైనా టిప్స్ చెప్పమని అడిగారండి. వీడియోలో మా ఫ్యామిలీకి నేను హెల్దీ రొటీన్ ఎలా అలవాటు చేశాను,
మీతో అయితే షేర్ చేస్తానండి. నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను ఆయిల్ చాలా తక్కువ వేసుకొని నేను వేరేగా కుక్ చేసుకునేదాన్ని, మా పిల్లలకు వేరేగా కుక్ చేసేదాన్నండి. అప్పుడు వీళ్ళకి ఇడ్లీలు, వైట్ దోశలు ఇవేనమాట. అప్పుడప్పుడు గారెలు, పూరీలు ఇవి కూడా చేసి పెట్టేదాన్ని. అసలు నేను మాత్రమే వెయిట్ లాస్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, స్టార్టింగ్ వెయిట్ అప్పుడు నాకంత ఇబ్బంది ఏమి అనిపించలేదండి. 80 అలా ఉన్నప్పుడు నాకేం ఇబ్బంది అనిపించలేదు. నార్మల్‌గానే ఇంకా మామూలుగానే వీళ్ళు తీసుకునే ఫుడ్డే నేను తీసుకునేదాన్ని. రాను రాను వెయిట్ గెయిన్ అయిన తర్వాత చెస్ట్ హెవీగా ఉండడము, తల బరువుగా ఉండడము, అలాగే కాస్త ఆయాసం, ఫాస్ట్‌గా నడవలేకపోవడం, ఇంకా హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయినట్టుగా అనిపించేదండి. ఒక ప్లేట్ మీద గంటితో మనం ఎలా కొడతామో ఆ సౌండ్ వచ్చినట్టు నాకు దడదడగా అనిపించేదండి. ఇంకా ఇలా ఉంటుందని మా హస్బెండ్ కి చెప్తే మా హస్బెండ్ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. డాక్టర్ అన్నారు, మీ వెయిట్ వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. మీరు గనక 60 కేజెస్ కలా రీచ్ అయితే గనక మీకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అని చెప్పంగానే ఇంకా నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడైతే ఇంకా నాకే కొంచెం ఆయిల్ వేసుకొని తక్కువగా వేసుకొని కుక్ చేసుకునేదాన్ని. ఇంకా వీళ్ళకి వేరే ఫుడ్స్ అయితే కుక్ చేసేదాన్ని. నేను వెయిట్ పెరుగుతున్న కొద్దీ నా మెడలో గాని, ఫేస్‌లో గాని, అలాగే లిప్స్ చుట్టూ గూడా పిగ్మెంటేషన్ ఎక్కువయిందండి. ఎందుకు ఎక్కువయ్యేదో నాకు అర్థం గాలేదు. మంచి ఫుడ్డే తీసుకుంటున్నాను గదా! ఎందుకిలా అవుతుంది అని అనిపించేదే గానీ, నాకు ఇలా వెయిట్ వల్ల ఇలా జరుగుతుందని తెలిసేది గాదు. ఇంకొక విషయం ఏంటంటే, నా మొహం మీద మెడ చుట్టూ చిన్న చిన్న పులుపుల్లాగైతే చాలా వచ్చాయి. మా అమ్మగారైతే చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. "ఏంటమ్మా చిన్ని ఇలా అయిపోతున్నావు? అసలు ఎందుకిలా అవుతుంది? డాక్టర్ దగ్గరికెళ్ళు చూపించుకో" అనేవాళ్ళు. అలా అయితే నేను 1, 2 సార్లు అయితే స్కిన్ డాక్టర్ దగ్గరికెళ్ళి మొహం మీద, మెడ మీద వచ్చిన పులిపిర్లు కూడా తీయించుకున్నాను. కానీ మళ్ళీ ఒక 10 మంత్స్‌కి మళ్ళీ అవి వచ్చేసాయన్నమాట. ఫస్ట్ అయితే వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ మచ్చలు పడేయి. ఆ మచ్చలైతే 1 మంత్‌లో అలా తగ్గిపోయాయి. స్కిన్ చాలా స్మూత్‌గా అనిపిచ్చేది. మళ్ళీ వితిన్ 10 మంత్స్‌లో అవి మళ్ళీ రిపీట్ అయ్యాయన్నమాట. అలా నేను 2, 3 టైమ్స్ అయితే తీయించుకున్నానండి. ఇలా కాదు డాక్టర్ గారు చెప్పినట్టు వెయిట్ లాస్ అవ్వాలని వెయిట్ లాస్ స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడైతే వెయిట్ లాస్ స్టార్ట్ చేశానో ఒక 10 కేజెస్ తగ్గిన తర్వాత మెల్లగా ఆటోమేటిక్‌గా పిగ్మెంటేషన్ అయితే తగ్గడం స్టార్ట్ చేసింది. లిప్స్ చుట్టూ ఉన్న పిగ్మెంటేషన్ కూడా తగ్గిపోయింది. స్కిన్‌లో తగ్గడం స్టార్ట్ అయ్యింది. ఇంకా అలా తగ్గడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా నేను చాలా పట్టుదల ఎక్కువైందనమాట. మంచిగా హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయి. ఇంకా స్ట్రాంగ్ ఉండి నేను ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి, ఐడియల్ వెయిట్‌కెళ్ళాలని ఇంకా నేను స్ట్రాంగ్‌గా అయితే అయ్యాను. అది కాకుండా వెయిట్ గెయిన్‌లో ఉన్నప్పుడు సరైన డ్రెస్ సెట్ కాదు. మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పూర్తిగా లో అవుతాయి. ఎవరైనా కామెంట్ చేసినా, ఎవరి ఫేసెస్ అన్నా చూసినా గాని మనం ఇలా ఎందుకు అవుతున్నాం అనే ఫీలింగ్ కూడా నాకొచ్చేది. స్టార్టింగ్ వెయిట్ లాస్ అప్పుడు మనం బాడీ వెయిట్‌గా ఉంటది గదా! అప్పుడు వర్కౌట్స్ చేసినప్పుడు 1 ఆర్ 2 మంత్స్ నాకు బాడీ అయితే సివియర్‌గా పెయిన్స్ ఉండేయి. అలాగా కూడా నీరసంగా ఉండేది. అయినా గాని నేను రిజల్ట్స్ వస్తున్నాయని పట్టుదల అయితే వదలలేదండి. ఒక 75కి వచ్చిన తర్వాత వెయిట్ లాస్ గురించి నాకు ఐడియా వచ్చింది. ఈ ఫుడ్స్ గురించి గాని, న్యూట్రిషన్ గురించి గాని, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా తింటే వెయిట్ గెయిన్ అవుతున్నాం, ఎలా ఏది తగ్గించుకుంటే వెయిట్ లాస్ అవుతాం అనేది ఒక ఐడియా వచ్చింది. అది కాకుండా నేను మెడికల్ ఫీల్డ్ అవ్వడం కూడా కాస్త న్యూట్రిషన్ గురించి అయితే నాకు ఐడియా ఉంది. నాకు ఒక అలవాటు ఉందన్నమాట. ఎప్పుడైనా గాని నేను కుక్ చేసుకున్నాను అనుకోండి, అది బాగున్నా లేకపోతే ఏదైనా చప్పగా ఉన్నా గాని పిల్లలకి గాని మా హస్బెండ్‌కి గాని టేస్ట్ చూపిస్తాను. చూపించి చూసారా నేను ఎంత చప్పగా తింటున్నానో, లేకపోతే ఏదో ఒకటి అలా రీజన్ చెప్తాను. బాగుంటే గనక వెయిట్ లాస్ ఫుడ్స్ కూడా చాలా బాగుంటాయి తెలుసా అని చెప్పేదాన్ననమాట. అలాగే ప్రతి ఫుడ్ బట్టి ఏదో ఒక రీజన్‌తో అయితే వాళ్ళకైతే తినిపిస్తూ ఉండేదాన్ని. రాను రాను ఏం జరిగిందంటే ఇంకా వాళ్ళకి కూడా నా ఫుడ్ ఎక్కడో నచ్చటం స్టార్ట్ అయింది. మమ్మీ నీ ఫుడ్సే నాకు పెట్టొచ్చు కదా, నువ్వు అది కుక్ చేసుకొని తింటున్నావు, మాకు కూడా అవే కావాలి అని అడిగేవాళ్ళు. స్టార్టింగ్ లో ఇంకా కాస్త ఆయిల్ తగ్గించి, కాస్త కారం, ఉప్పులు ఇవి తగ్గించి వండడం స్టార్ట్ చేశాను. కొన్ని నచ్చేవి, కొన్ని నచ్చేవి కావు. ఇవి బాలేదు, ఇది బాగుంది చాలా అని అనేవాళ్ళు. నేనైతే ఇంకా అన్ని ఫుడ్స్ బాగుంటాయా, ఏదైనా కానీ ఒకటి బాగుంటది, ఒకటి బాగోదమ్మా, ఒకటి బాగోనప్పుడు అయితే మనం అడ్జస్ట్ అవ్వాలి అలా చెప్తూ వచ్చేదాన్ని. వాళ్ళ మైండ్ కూడా ఇంకా ఆ విధంగా అయితే సెట్ అయిపోయింది. ఇంకా రాను రాను అయితే లైఫ్ స్టైల్ ని పూర్తిగా చేంజ్ చేసుకున్నాను. పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళకు కూడా ఈ హెల్దీ లైఫ్ స్టైల్ నేర్పిస్తేనే మంచిది. లేకపోతే నార్మల్ గా ఇంతకు ముందు ఫుడ్స్ తింటే ఇంకా మళ్ళీ నాలాగే వెయిట్ గెయిన్, ఇలాంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వీళ్ళకి ఇలా కాకూడదు, మంచి హెల్దీ రొటీన్ అయితే వీళ్ళకి నేర్పించాలి అనేసి ఇక పూర్తిగా లైఫ్ స్టైల్ ని అయితే చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు మా పిల్లలకు గాని, మా హస్బెండ్ గాని ఇంకా ఇది పూర్తిగా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా వాళ్ళకి ఇష్టమైన కేక్స్ గాని, పాయసాలు గాని, పరవాన్నం ఇవన్నీ హెల్దీ వేలేనే చేసి పెడతాను. ఇంకా ఇవన్నీ ఎలా ఉంటే మీరు జంక్
జంక్ తినరా అంటే మేము జంక్ తింటామండి. ఎప్పుడో 2 months 3 months అకేషనల్ గా ఎప్పుడైనా ఊర్లు వెళ్ళినప్పుడు ఆ జర్నీల్లో గానీ అలా తింటాం అనమాట. రెగ్యులర్ గా అయితే పిల్లలకు కూడా పెట్టను. ఎందుకంటే ఎదుగుతున్న పిల్లలకు కూడా ఈ పిజ్జాస్ బర్గర్స్ అలాగే ఈ ఫ్రైస్ తినడం వల్ల ఏంటంటే ప్యాకెట్ ఫుడ్ తినడం వల్ల కూడా వాటిలో ఏమేసి ప్రిజర్వ్ చేస్తున్నారో మనకు తెలియదు. అది కాకుండా ఈ మిల్క్ ప్రోడక్ట్స్ లో గానీ చికెన్ ప్రోడక్ట్స్ లో గానీ హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తున్నారని మనకైతే తెలిసింది. ఎదిగే పిల్లలు ఇవి తరచుగా తీసుకోవడం వల్ల అది కాకుండా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చిన్నప్పుడే మెచ్యూర్ అవ్వడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, అలాగే పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ త్వరగా రావడం, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసి డయాబెటీస్ రావడము, త్వరగా ఒబేసిటీ అవ్వడం పిల్లలు ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇవన్నీ మన పిల్లల్లోకి త్వరగా రాకూడదంటే మనం ఏం చేయాలి? హెల్దీ రొటీన్ అలవాటు చేయాలి. ఫస్ట్ వాళ్ళకి అలవాటు చేయాలంటే కాస్త కష్టమే. మెల్లమెల్లగా మనం గద్దిచ్చో లేకపోతే ప్రేమగా ఒకసారి చెప్పో మనం వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళకి ఇదంతా ఫ్యూచర్ లో బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేశారో లేదో ప్రతి 10 మంది పిల్లల్లో 6-7 పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇలాంటి ఒబేసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తోనే సఫర్ అవుతున్నారండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అన్వాంటెడ్ హెయిర్ కూడా త్వరగా వస్తుంది. ఫైనాన్షియల్ గా మేము కూడా అంత స్ట్రాంగ్ ఏం కాదండి. నాకు ఎంత హెల్త్ కాన్షియస్ ఉందో మా హస్బెండ్ కూడా అంతే హెల్త్ కాన్షియస్ ఉంది. ఏదైనా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి మనం వెంటనే ఏ హాస్పిటల్కో వెళ్తాము. అక్కడ బ్లడ్ టెస్ట్లని ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని అసలు ఎంత మనీ అవుతుందో ఈ రోజులలో. మనమేమో పిల్లలకి పెద్ద హాస్పిటల్లో అయితే బాగా చూస్తారని చిన్న హాస్పిటల్స్కి వెళ్ళకుండా పెద్ద హాస్పిటల్కి వెళ్తాము. అక్కడ అసలు ఎన్ని వేలు కాదండి లక్షలు అవుతున్నాయి ఈ రోజులలో. అదే వెంటనే హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లోనే సాల్వ్ చేస్తానంటే ఏ హస్బెండ్ కైనా ఎందుకు ఇష్టం ఉండదండి. మనం తరచూ హాస్పిటల్కి పెట్టే మనీయే కావచ్చు, డీప్ ఫ్రైస్ కి పెట్టే మనీయే కావచ్చు, ఎక్కువగా నాన్ వెజ్ తినేవాళ్ళు ఆ పెట్టే మనీయే కావచ్చు, ఈ ఫ్రూట్స్ కి వెజిటేబుల్స్ కి డ్రై ఫ్రూట్స్ కి పెట్టామనుకోండి ఎంత మంచి హెల్త్ వస్తుందో మనకి. ఇలా హెల్దీ రొటీన్ అయితే ఫాలో అయ్యి చూడండి. ఇలాంటి హెల్దీ రొటీన్ వల్ల చాలా చాలా హెల్త్ ప్రాబ్లం అయితే దూరం చేసుకోవచ్చు. ఈ డీప్ ఫ్రైస్ ఎక్కువ ఆయిల్ వాడడము, షుగరు అంటే వైట్స్ తక్కువ వాడుకోండి, ప్యాకెట్ ఫుడ్ తగ్గించండి. ఇంతకు ముందు లైఫ్ స్టైల్ అలవాటు అయింది, ఇప్పుడు మార్చుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఫస్ట్ హాట్ వాటర్ తో స్టార్ట్ చేయండి. అలాగే కర్రీస్ లో ఆయిల్స్ తగ్గించుకోండి. ఇంకా బ్రౌన్ రైస్ మేము తినలేము అనుకునే వాళ్ళు వైట్ రైస్ ఆపేసి డబుల్ పాలిష్ రైస్ దొరుకుతున్నాయి. అవి దగ్గరగా వైట్ రైస్ లాగే ఉంటాయి. పిల్లలు కూడా అవైతే చక్కగా తింటారు. అవి అలవాటు చేసుకోండి. మెల్లమెల్లగా చేంజ్ చేసుకుంటా ఉంటే మీకు ఆటోమేటిక్ గా అలవాటు అయ్యిద్ది. ఎప్పుడైతే హెల్త్ బెనిఫిట్స్ చూస్తారో పట్టుదల వచ్చి మీకే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనిపిస్తుంది. దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలండి. వాకింగ్ గానీ ఎక్సర్సైజ్ గానీ, జిమ్ కి వెళ్ళే వాళ్ళు జిమ్ కి వెళ్ళొచ్చు, ఇంట్లో హోమ్ వర్కౌట్స్ అయినా చేసుకోవచ్చు. యోగా చేసే వాళ్ళు ఇంకా యోగా మంచిది. ఇంకా స్ట్రెస్ ఉంటే మార్నింగ్ లెగిసి మెడిటేషన్ చేయండి ఒక 10 minutes. పిల్లలు ఏది తిన్నా ఏది అడిగినా దాని వాల్యూస్ చెప్తూ ఉండండి. అప్పుడే ఆటోమేటిక్ గా వాళ్ళు మారుతా ఉంటారు. మంచిదైతే మంచిదని చెప్పండి, చెడ్డదైతే చెడ్డదని చెప్పండి. ఫస్ట్ పేరెంట్స్ మారితే ఆటోమేటిక్ గా వాళ్ళే మారుతారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు గానీ, హెల్దీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ గా మార్చుకోవాలనుకునే వాళ్ళు గానీ ఒక విషయం ఆలోచించండి. ఏది తిన్నా మన నాలుక మీద రుచి ఎంతసేపు ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి. 5 minutes కూడా ఉండదు. వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైనా ఒక్కసారి ఆలోచించండి. మనం లావుగా ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ ని ఈజీగా వస్తాయి. ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. అసలు నేను విన్నాను చదివాను, అధిక బరువు అంటే హెల్త్ ఇష్యూస్ అంటే ఆహ్వానిస్తుందంట. మనకు నచ్చిన డ్రెస్సెస్ వేసుకోలేము, సర్లే ఏముందిలే బరువు ఉంటే ఉన్నాములే సర్లే అని మనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటే అవే మనకు నొప్పవు, సెట్ అవ్వవు. లేకపోతే ఆ డ్రెస్ గురించి నీకు సెట్ అవ్వలేదని ఎవరైనా అన్నా గానీ మనం ఫీల్ అవుతాము, బాధపడతాము. మన హెల్త్ కి మంచిదో కాదో తెలుసుకోకుండా ఇంతకు ముందు తెలుసో తెలియకో తినేసామండి. దానివల్ల ఏమొచ్చిందండి? బీపీ రావడం, వెయిట్ గెయిన్ అవ్వడం, హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఆహ్వానించినట్టు అయ్యింది. లేడీస్ పట్టుదల పట్టామంటే ఏదైనా చేస్తామండి. ఎందుకంటే ఇది ఫ్యామిలీ హెల్త్ కి సంబంధించిన విషయం, అలాగే పిల్లల ఫ్యూచర్ కి సంబంధించిన విషయం. ఇలాంటి రొటీన్ వాళ్ళకి నేర్పిస్తే ఫ్యూచర్ లో కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇలాంటి ఫుడ్స్ పిల్లలకి మెల్లమెల్లగా అలవాటు చేస్తే ఎలాగో ఈవినింగ్ ఆటలాడతారు కదా, దాని వల్ల ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. పిల్లలు హెల్దీగా ఉంటే ఇక తల్లికి సగానికి సగం పని తగ్గినట్టే. మన చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు పని చెప్పేవాళ్ళు, మనం కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళొస్తేనే ఇక మనం ఎంత టైర్డ్ అయిపోయారో అని ఫీల్ అవుతున్నాం. యాక్చువల్ గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఎదుగుతారండి. నేను వెయిట్ తో ఉన్నప్పుడు ఎంత సఫర్ అయ్యాను, వెయిట్ లాస్ చేస్తూ ఎలా సఫర్ అయ్యాను
అయిపోయాను, వెయిట్ లాస్ తర్వాత నేను ఎంత చక్కగా అయ్యానో మా హస్బెండ్ మా పిల్లలు డైరెక్ట్ గా చూశారు కదండి. వాళ్ళు చేంజ్ అవ్వడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్ కూడా. డీటాక్స్ డ్రింక్స్ అయితే మా పాపకి నేనే అలవాటు చేశానండి. కానీ మా హస్బెండ్ కి అయితే నా రిజల్ట్స్ చూసి మా వారే నువ్వు తీసుకున్న డ్రింక్స్ అన్ని నాకు కూడా ఇవ్వు ఎర్లీ మార్నింగ్, ఇంతకు ముందు పాలు తాగేవారు అనమాట, నాకు పాలు వద్దులే నువ్వు తాగుతున్నావు కదా అవే ఇవ్వని అడిగారు. మనం తీసుకునే ఫుడ్స్ వల్లే స్కిన్ లో గానీ బాడీలో గానీ మిరాకిల్స్ జరుగుతాయండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనమేమో అనుకున్నాం గానీ అసలు ఈ తీసుకునే ఫుడ్స్ వల్లేనండి ఈ ప్రాసెస్ అంతా మనకు జరుగుతుంది. స్కిన్ కి గానీ బాడీకి గానీ మంచి జరిగినా చెడు జరిగినా మనం తీసుకునే ఫుడ్స్ వల్లేనండి. అదైతే నేను 100% అయితే ఇప్పుడు చెప్పగలను. ఈ వ్లాగ్ అయితే మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి అయితే చపాతీ నాటుకోడి కర్రీ చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే బ్రౌన్ రైస్ ఇంకా నాటుకోడి కర్రీయే తీసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ మీల్సే హెవీగా అనిపించి ఈ డిన్నర్ అయితే స్కిప్ చేశాము. క్యాండీ రాగి ఓట్స్ కేక్ సండేనే చేసింది. ఇంకా అసలు క్లిప్స్ అయితే ఈ వీడియోలోనే పెట్టాను. ఎడిట్ చేసేటప్పుడు ఈ వీడియో ఇంకా చాలా లెంత్ అయిపోయేసరికి ఇక అది సపరేట్ గా ఎడిట్ చేసి పోస్ట్ చేశాను. ఇంకా మా పిల్లలకి బుక్ షెల్ఫ్ కావాల్సి వస్తే ఫర్నిచర్ షాప్ కి ఆర్డర్ పెట్టాము. ఇంక ఇక్కడ వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. కొన్ని ప్రొవిజన్స్ కావాల్స్తే అవి కూడా తెచ్చుకున్నాను. ఇంకా ఆ తర్వాత మా పాపకి హాస్పిటల్ కి తీసుకెళ్లి బ్రేసెస్ కూడా చెక్ చేయించుకొని వచ్చాము. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ హెల్దీ రొటీన్ 10 మందికి తెలియాలన్నా, యూట్యూబ్ రికమెండ్ చేయాలన్నా, ఎవరైనా కొత్త వారు చూస్తుంటే మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.